వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ 2020కి సంబంధించి ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే వచ్చింది. సెకండ్ షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ చూసుకోలేదో ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని కనిపిస్తుంది. మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో ఆ సర్కిల్ మీద అయితే క్లిక్ చేసి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మీరు అప్లై చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెక్ చేసుకోండి. 2025 షార్ట్ లిస్ట్ చూసినట్టయితే 21 మార్చ్ అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది. సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 21 ఏప్రిల్ 2025 అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే 1 మంత్ గ్యాప్ అయితే ఉంటుంది. ఈ 1 మంత్ లోపు ఎవరైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయింటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మార్చ్ 23 లోపు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ డివిజనల్ ఆఫీస్కి అయితే అప్లై చేసి ఉంటారో ఆ డివిజనల్ ఆఫీస్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. లొకేషన్ మీకు పర్ఫెక్ట్గా తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. బట్ ఇది అవసరం లేదు, 10th మార్క్ లిస్ట్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది. తర్వాత ఐడి ప్రూఫ్ అయితే ఉంటుంది. దీనికోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. వీటితో పాటు మెడికల్ సర్టిఫికేట్ అయితే కావాలి. మెడికల్ సర్టిఫికేట్ అనేది మీ డిస్టిక్లో ఉన్న ప్రభుత్వ సివిల్ హాస్పిటల్లో అసిస్టెంట్ సివిల్ సర్జన్ లేదా అంతకంటే పై స్థాయి అధికారైన ఆఫీసర్తో సంతకం అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళి పోస్టల్ జాబ్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని అడిగితే వాళ్ళు కొన్ని చెకప్లు అయితే చేసి మీకు మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 48 అవర్స్ లోపు ఈమెయిల్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఈమెయిల్ అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకి సెకండ్ షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్లో చాలామంది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొందరు ఫేక్ మార్క్స్ అయితే ఇచ్చింటారు, కొందరు నేమ్ రాంగ్గా ఇచ్చింటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు అప్లై చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే రిజెక్ట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు అప్లై చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళాలి. ఎవరైతే మిస్టేక్స్ ఉంటాయో వాళ్ళు రిజెక్ట్ అవుతారు. తర్వాత ఏప్రిల్ 6 to 10 ఈ మధ్యలో అయితే మీకు షార్ట్ లిస్ట్ 2 అయితే వస్తుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. సెకండ్ షార్ట్ లిస్ట్లో కట్ ఆఫ్ స్కోర్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్లో కట్ ఆఫ్ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది.